ఈ మీడియా పైన కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన అరెస్టుల పర్వం కొనసాగుతోంది. అరెస్టులు ఒక డ్రైవ్ లాగా ప్రభుత్వం చేస్తుంది. ఈ అరెస్టులను ఏ రకంగా చూస్తారు మీరు? సార్ ఇదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు చర్యగా, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కక్ష సాధింపు చర్యగా, అదేవిధంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి 40% ఓట్లు వేసినందుకు అటు పార్టీ నాయకత్వాన్ని ఇటు ప్రజల్ని కూడా భయభ్రాంతులకు గురి చేసి తద్వారా ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎవరు ప్రశ్నించకుండా ఉండేందుకే ఈ సోషల్ మీడియాలో మాట్లాడుతున్న ప్రతి ఒక్కళ్ళ గొంతు నొక్కడానికి ఈ కేసులు పెడతా ఉన్నారు. ఈ 5 నెలల్లో ప్రభుత్వం ఎక్కడైనా సరే అమ్మఒడి మీద ఎవరు మాట్లాడకూడదా? రైతు భరోసా మీద ఎవరు మాట్లాడకూడదా? నిరుద్యోగ వృత్తి మీద ఎవరు మాట్లాడకూడదా? కేసరి 25 లక్షల మీద ఎవరు మాట్లాడకూడదా? మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ మీద ఎవరు మాట్లాడకూడదా? రాజధాని అమరావతిని 25,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు, ఇతర సంస్థల నుంచి అప్పులు చేస్తే దాని మీద ఎవరు మాట్లాడకూడదా? మహిళల మీద మానభంగాలు, దాడులు, మర్డర్లు జరుగుతుంటే అవన్నీ ఎవరు మాట్లాడకూడదా? ఇవన్నీ మాట్లాడకూడదు. ప్రజల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. మీడియా సంస్థలు చూపించమండి, వాళ్ళకి అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలు చూపించవు. ప్రజాస్వామ్యంలో ఇంకా ప్రజలకు ఉన్నది ఏంటి? డిజిటల్ విప్లవం. ఈ 21వ శతాబ్దంలో డిజిటల్ విప్లవం ఏముంది? కాబట్టి వాళ్ళ యొక్క ప్రజాస్వామ్యబద్ధంగా వ్యక్తిగత అభిప్రాయాన్ని, ప్రభుత్వాలు చేసే తప్పుల్ని ప్రజలు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తారు. మరి అట్లాంటి సోషల్ మీడియా గొంతు నొక్కడానికే, ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించకుండా ఉండడానికే, చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఫల్యాన్ని, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వర గారి వైఫల్యాన్ని ప్రశ్నించకుండా ప్రజలు, వైసీపీ పార్టీ ప్రశ్నించకుండా ఉండేందుకే ఈ దుర్మార్గమైనటువంటి కుట్రకి తెరలేపారు. కానీ కోట్ల గొంతుకలని మీరు నొక్కలేరన్న వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ మీ పార్టీలుగా పార్టీలపైన ఒకరిపైన ఒకరు పోస్టులు పెట్టుకుంటే కేసులు పెట్టుకుంటున్నారు. అది అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. సరే, మిగతా వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండే మాలాంటి వాళ్ళపైన, లేకపోతే రామ్ గోపాల్ వర్మ గారు ఒక ఫిల్మ్ మేకరు. ఆయన ఫిల్మ్ తీశారు, సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చింది, సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చింది. ఆ సినిమా పైన, దానిలో వ్యాఖ్యలపైన కూడా కేసులు పెట్టడాన్ని ఎలా చూస్తారు? ఆర్జీవై పైన కేసు గురించి మీ రెస్పాన్స్ ఏంటి? సార్, మీకు చెప్పాను కదా సార్, ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం వచ్చిన ప్రభుత్వం కాదని నేను కాదు చెప్పింది, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే. మనది రాజకీయ పాలన ఉంటుంది కానీ ప్రజా సంక్షేమ అభివృద్ధి పాలన ఉండదని ఆయన పరోక్షంగా చెప్పారు. మొన్న కూడా మాట్లాడారు, నాది రాజకీయ పాలనే అని చెప్పారు. ప్రజా సంక్షేమ అభివృద్ధి పాలన ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. గతంలో వాళ్ళని ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళందరినీ కూడా రెడ్ బుక్ లో పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా వేధింపుల దిశగా చట్టాన్ని మార్పులు చేస్తూ, చట్టాన్ని అనుకూలంగా చేసుకుంటూ, పోలీస్ వ్యవస్థని అడ్డం పెట్టుకొని అందరినీ కూడా ఏడిపించాలి, కక్ష సాధింపు చేయాలి, వాళ్ళని ఏదో రకంగా ఇబ్బందులు పెట్టాలి, జైలు పాలు చేయాలి. నేను 56 రోజులు జైల్లో ఉన్నాను కాబట్టి అందరూ జైలులో ఉండాలనేటువంటి బలమైనటువంటి పగ కుట్రతోనే చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నట్టయితే అందరికీ అర్థమవుతుంది. రామ్ గోపాల్ వర్మ గారు సూటిగా ప్రశ్నించారు, మీకు నిజంగా ఆయనతో పోరాడేటువంటి ఉంటే మాటతో పోరాడండి, ప్రశ్నించండి. ఆయన సినిమా బహిరంగంగానే కదా తీశారు, బహిరంగంగానే కదా విడుదల చేశారు. సెన్సార్ బోర్డు సర్టిఫికేట్, సెన్సార్ కూడా వచ్చింది కదా. మరి మీరు ఆయన మీద ఎందుకు పక్ష సాధింపు చర్యలు చేయడం? ఆయన మీద మీకు నిజంగా ఏదైనా కోపం ఉంటే సెన్సార్ బోర్డు మీద వాళ్ళకి వెళ్ళి ఫైట్ చేయండి. ఆయన ఏమి గానో కుట్రపూరితంగానో వెనకాల వేరే పేరు పెట్టుకొని సినిమా తీయలేదు. అలాగే సినిమా కూడా సెన్సార్ బోర్డు లో అప్రూవల్ ఇచ్చిన తర్వాత సినిమా విడుదలైంది. ఆయన కక్ష సాధించేది. మీరు ఫేస్ చేయాలనుకుంటే ప్రజాస్వామ్యంలో మాట ద్వారా ఫేస్ చేయండి. ఆయన నిజంగా ఆయన మీద గెలవాలనుకుంటే ఆయన చేసిన అన్ని అంశాల మీద బలంగా మీరు కూడా మాట్లాడండి, చర్చ చేయండి, ప్రజలకు తెలియజేయండి. అంతేగాని దొంగ కేసులు పెట్టి ఏదో రకంగా ఇబ్బంది పెట్టి జైళ్లలో పెట్టాలంటే ఈ రాష్ట్రంలో జైలు సరిపోవు, ప్రజలు బయటకు వస్తారు. డిజిటల్ విప్లవంలో సోషల్ మీడియా చాలా బలమైనది. అందుకు నిదర్శనం మీరు కూడా. ఖచ్చితంగా ప్రజలు ప్రశ్నిస్తారు, పోరాడతారు. అట్లాగే ఈ రోజే ఒక పేపర్ లో అనాలిసిస్ కూడా వచ్చింది, ప్రజల జీవితాన్ని మెరుగుపరచకపోతే ఖచ్చితంగా ప్రభుత్వాలు పడిపోతాయి. ప్రపంచ వ్యాప్తంగా 2024 ప్రజాస్వామ్యం అదే నడిచిందని చెప్పారు. 80% పాలక ప్రభుత్వాలు ఏదైతే పాలక పార్టీలన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ఓడిపోయినాయి అని చెప్తున్నారు. ప్రపంచంలో 80%.
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా పురంధరేశ్వర్ గారు కూడా అదే దిశగా పాలన చేస్తే ఇప్పటికే ప్రజలు అసంతృప్తిలో ఉన్నారు, ఏం జరగట్లేదని. 6 నెలలకే ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రజలు ఉమ్మేసే పరిస్థితి వచ్చింది. ఏం జరగట్లేదని, ఒక్క పథకం అమలు చేయలేదని కూడా. అవును. అంటే మీరు మంచి పాలన చేయండి, మీకు అవకాశం వచ్చింది, మంచి పాలన చేయండి. మీకు చరిత్రలో ఎవరికి రానని సీట్లు వచ్చినాయి, 164 సీట్లు వచ్చినాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అందించే దిశగా పనిచేయండి. కానీ చట్టాన్ని మార్పులు చేసి ప్రశ్నించే ప్రతి గొంతుకుని నొక్కేయాలి, అభివృద్ధి చేయకూడదు, సంక్షేమం చేయకూడదు. మద్యం దుకాణాలని తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు అందరికి ఇచ్చుకొని ఆదాయ వనరుగా మార్చుకోవడానికో, ఇసుకని మీ ఆదాయ వనరుగా మార్చుకోవడానికో చేసుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా కూటమికి బుద్ధి కూడా చెప్తారు.